హాయ్ గైజ్, వెల్కమ్ టు ఏబీవీ సిరీస్. ఈ వీడియోలో మనం టైం అనే వర్డ్, దాంతో యూస్ చేసేటువంటి ప్రెపోజిషన్స్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి అనేది నేర్చుకుందాము. ఆన్ టైం అంటే ఏంటి? ఆన్ టైం అనేది యూస్ చేయడం కరెక్టా? మరి ఇన్ టైం అంటే ఏంటి? ఇన్ టైం అనేది కరెక్టా లేక ఆన్ టైం అనేది కరెక్టా? రెండు ఉన్నట్లయితే వాటి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే ఏంటి ఆ డిఫరెన్స్? లేదా రెండింటిని సమాన అర్థంలో వాడతారా? అలాగే జస్ట్ ఇన్ టైం, దీని అర్థం ఏంటి? అసలు ఏంటి ఈ మూడు? ఆన్ టైం ఏంటి, ఇన్ టైం ఏంటి, జస్ట్ ఇన్ టైం ఏంటి? ఈ మూడిటికి ఒకే అర్థం వస్తుందా లేక మూడిటికి వేరు అర్థాలు ఉన్నాయా? ఉంటే ఏంటి అవి అనేది మనము ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఆన్ టైం అనే దాంతో స్టార్ట్ చేద్దాం. ఆన్ టైం అంటే మీనింగ్ ఏంటి? ఆన్ టైం మీన్స్ పంక్చువల్, నాట్ లేట్. అంటే ఎగ్జాక్ట్గా అనుకున్న టైంకి లేదా లేట్ కాకుండా. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆన్ టైమ్, ఇట్ హ్యాపెన్స్ ఎట్ ద టైమ్ విచ్ వాజ్ ప్లాన్డ్. ఏదైనా ఒక విషయము ఆన్ టైం జరిగింది అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ప్లాన్ చేసిన టయానికి, ఖచ్చితంగా మనం అనుకున్న టైంకి ఆ పని జరిగింది అనే అర్థం వస్తుంది. సో పంక్చువల్, నాట్ లేట్ అనే మీనింగ్లో మనము ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసినట్లయితే ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, The conference was very well organized. Everything began and finished on time. అంటే కాన్ఫరెన్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేయబడింది. ప్రతి ఒక్కటి కూడా అనుకున్న టయానికి, అంటే ఎగ్జాక్ట్గా మనం ప్లాన్ చేసిన టైంకి బిగిన్ అయింది మరియు ఫినిష్ అయింది. Look at the second example. The 10:30 bus left on time. That means at 10:30. 10:30కి వెళ్ళవలసిన బస్సు కరెక్ట్గా ఆన్ టైమ్ 10:30కి బయలుదేరింది. అంటే విదౌట్ ఎనీ లేట్, ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ యూ ఎట్ 7:30 అని మనకి చెప్తున్నారు ఒక వ్యక్తి. అప్పుడు మనం చెప్తున్నాము, ఓకే బట్ ప్లీజ్ బీ ఆన్ టైమ్. అయితే నువ్వు ఆన్ టైం ఉండాలి. అంటే ఏంటి అర్థం? డోంట్ బీ లేట్ అవ్వద్దు. బీ దేర్ ఎట్ 7:30, ఎగ్జాక్ట్గా 7:30కి అక్కడ ఉండాలి నువ్వు. సో ఈ ఎగ్జాంపుల్స్ మనము చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఏదైనా ఒక విషయము లేదా ఒక పని అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసిన టైంకి జరగాలి లేదా జరుగుతుంది అని మనము చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాము. సో ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చే అర్థం ఏంటి? పంక్చువల్, నాట్ లేట్. ఓకే, మరి ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్ ఏంటి అంటే లేట్. ది ఆపోజిట్ ఆఫ్ ఆన్ టైం ఈజ్ లేట్. ఓకే, ఈ లేట్ అనే వర్డ్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, బీ ఆన్ టైం, డోంట్ బీ లేట్. అంటే ఖచ్చితంగా టైంకి అక్కడ ఉండు, లేట్ అవ్వద్దు. సెకండ్ వన్, ఐఎమ్ నెవర్ లేట్ టు స్కూల్. నేను ఎప్పుడు స్కూల్కి లేట్ అవ్వలేదు. ఓకే, ఆన్ టైం అనే ఎక్స్ప్రెషన్ని చూసాము. మరి ఇన్ టైం అంటే అర్థం ఏంటి? ఆన్ టైంకి ఇన్ టైంకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం మనము. ఇన్ టైం మీన్స్ సూన్ ఇనఫ్. ఏంటి సూన్ ఇనఫ్ అంటే? చూద్దాం మనము కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా. ఫస్ట్ ఎగ్జాంపుల్, విల్ యూ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ లంచ్? దట్ మీన్స్ సూన్ ఇనఫ్ ఫర్ లంచ్. అంటే లంచ్ సమయానికి నువ్వు ఇంటికి రాగలవా? ఇన్ టైం అంటే ఆ సమయానికి అనే అర్థం వస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గెట్ హోమ్ ఇన్ టైమ్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ ఆన్ టెలివిజన్. దట్ మీన్స్ సూన్ ఇనఫ్ టు సీ ద క్రికెట్ మ్యాచ్. అంటే క్రికెట్ మ్యాచ్ టీవీలో చూడగలిగిన సమయానికి నేను ఇంటికి రావాలి అనుకుంటున్నాను. ఇన్ టైం ఆ సమయానికల్లా అనే అర్థం వస్తుంది. సో ఒక సమయానికి
అంటే మనం అనుకున్నటువంటిది ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యే లోపు ఆ సమయానికల్లా అనే అర్థం వచ్చే సందర్భంలో మనము ఇన్ టైం అనేది యూజ్ చేస్తాము. మరి ఇన్ టైం అనే దానికి ఆపోజిట్ ఏంటి అంటే టూ లేట్. ది ఆపోజిట్ ఆఫ్ ఇన్ టైమ్ ఈజ్ టూ లేట్. మరి ఈ టూ లేట్ అనే ఎక్స్ప్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ గాట్ హోమ్ టూ లేట్ టు సీ ద క్రికెట్ మ్యాచ్. అంటే క్రికెట్ మ్యాచ్ చూడటానికి నేను ఇంటికి సమయానికి చేరుకోలేకపోయాను, చాలా లేట్ అయింది. ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఆన్ టైమ్, ఇన్ టైమ్ ఈ టూ ఎక్స్ప్రెషన్స్ని మనము సైడ్ బై సైడ్ చూద్దాము. కంపేర్ చేసినట్లయితే రెండింటినీ మనకి క్లియర్గా ఉంటుంది. ఆన్ టైమ్ మీన్స్ పంక్చువల్, నాట్ లేట్. అంటే ఎగ్జాక్ట్గా అనుకున్న సమయానికి ఏమాత్రం ఆలస్యం లేకుండా. అలాగే ఇన్ టైమ్ అంటే సూన్ ఎనఫ్, ఆ సమయానికి, ఆ సమయంలోపు, తగిన సమయంలో అనే అర్థం వస్తుంది. అలాగే ది ఆపోజిట్ ఆఫ్ ఆన్ టైమ్ ఈజ్ లేట్ అండ్ ది ఆపోజిట్ ఆఫ్ ఇన్ టైమ్ ఈజ్ టూ లేట్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసిన విషయాలనే సైడ్ బై సైడ్ చూస్తున్నాం అన్నమాట. సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఇప్పుడు మనము ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేద్దాం. అంటే కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాము. సో దట్ వీఆర్ వెరీ క్లియర్ విత్ ది ఎక్స్ప్రెషన్స్ ఆన్ టైమ్ అండ్ ఇన్ టైమ్. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. వై ఆర్ యూ నెవర్ ఆన్ టైమ్? యూ ఆల్వేస్ కీప్ ఎవ్రీబడి వెయిటింగ్. అంటే ఎందుకు నువ్వు ఎప్పుడు టయానికి, అంటే ఎగ్జాక్ట్గా అనుకున్న సమయానికి రావు, నువ్వు ఎప్పుడు అందరినీ వెయిట్ చేస్తూ ఉంటావు. సెకండ్ వన్. ఐ నియర్లీ మిస్డ్ మై ట్రైన్ దిస్ మార్నింగ్. ఐ గాట్ టు ద స్టేషన్ జస్ట్ ఇన్ టైమ్. అంటే నేను మార్నింగ్ ట్రైన్ ఆల్మోస్ట్ మిస్ అయినంత పని అయింది, అయితే ఆ ట్రైన్ క్యాచ్ చేయగలిగిన టయానికి నేను స్టేషన్కి వెళ్ళాను. ఈ సందర్భంలో మనము ఇన్ టైమ్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. థర్డ్ వన్. వీ వాంట్ టు స్టార్ట్ ద మీటింగ్ ఆన్ టైమ్, సో ప్లీజ్ డోంట్ బీ లేట్. అంటే మేము మీటింగ్ని ఆన్ టైం, ఎగ్జాక్ట్లీ ఎట్ ప్లాన్డ్ టైం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో నువ్వు లేట్ కాకుండా ఉండాలి. ఫోర్త్ వన్. హీ హ్యాస్ జస్ట్ వాష్డ్ హిజ్ షర్ట్. హీ వాంట్స్ టు వేర్ ఇట్ దిస్ ఈవినింగ్, సో హీ హోప్స్ ఇట్ విల్ బి డ్రై ఇన్ టైమ్. అతను తన షర్ట్ని వాష్ చేసుకున్నాడు, ఈవినింగ్ అతను ఆ షర్ట్ని ధరించాలి అనుకుంటున్నాడు. సో అతను ఏమని ఆశిస్తున్నాడంటే ఆ షర్ట్ ఇన్ టైంలో, అంటే అతను అనుకున్న సమయంలోపు అది డ్రై అవుతుంది అనుకుంటున్నాడు. ఇక్కడ మనము ఇన్ టైమ్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం, అంతేగాని మనము ఆన్ టైమ్ అనేది యూజ్ చేయడానికి ఇక్కడ సాధ్యపడదు. ఫిఫ్త్ వన్. ద ఫిల్మ్ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 8 బట్ ఇట్ డిడెంట్ బిగిన్ ఆన్ టైమ్. ఫిల్మ్ అనేది యాక్చువల్గా 8కి స్టార్ట్ అవ్వాలి, కానీ అది ఆన్ టైమ్, అంటే అనుకున్న సమయానికి, ప్లాన్డ్ టైంకి స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ రైట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఆన్ టైమ్. సిక్స్త్ వన్. ఐ నియర్లీ ఫర్గాట్ దట్ ఇట్ వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ జాన్స్ బర్త్డే. ఫార్చునేట్లీ ఐ రిమెంబర్డ్ ఇన్ టైమ్. నేను నా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి జాన్ యొక్క బర్త్డేని మర్చిపోయాను దాదాపుగా, అయితే అదృష్టవశాత్తు అది ఇన్ టైంలో, అంటే సరైన సమయంలోపు నాకు గుర్తుకు వచ్చింది. సో ఇక్కడ మనము ఆన్ టైం అనేది యూజ్ చేయలేము, ఇన్ టైం అనుకున్న, అంటే సరైన సమయానికి గుర్తు వచ్చింది. సెవెంత్ వన్. ద బస్ ఈజ్ లేట్ టుడే బట్ ఇట్స్ యూజువలీ ఆన్ టైమ్. బస్సు ఈరోజు లేట్ అయింది, కానీ యూజువల్గా ఆ బస్సు ఆన్ టైం, అంటే ఎగ్జాక్ట్గా టైంకి వస్తుంది. సో మనము ఆన్ టైమ్, ఇన్ టైం ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాము అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి అర్థమై ఉంటుంది. ఓకే, వన్ మోర్ ఎక్స్ప్రెషన్, అది జస్ట్ ఇన్ టైం. మరి జస్ట్ ఇన్ టైం అంటే ఏంటి? ఆన్ టైం, ఇన్ టైం మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. మరి జస్ట్ ఇన్ టైంకి వచ్చే మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. జస్ట్ ఇన్ టైం మీన్స్ ఆల్మోస్ట్ టూ లేట్, అంటే దాదాపుగా ఆలస్యమైంది, అయితే చివరి క్షణంలో అనే అర్థం వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ చూస్తే మనకి
అర్థమవుతుంది ఏంటి ఈ జస్ట్ ఇన్ టైం అనేది. చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, దే గాట్ టు ద స్టేషన్ జస్ట్ ఇన్ టైమ్ టు క్యాచ్ ద ట్రైన్. వాళ్ళు స్టేషన్కి జస్ట్ ఇన్ టైం అంటే కరెక్ట్గా దాదాపుగా ఆఖరి క్షణాల్లో ట్రైన్ క్యాచ్ చేయడానికి స్టేషన్కి చేరుకున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, అ చైల్డ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్ బట్ షీ మేనేజ్ టు స్టాప్ జస్ట్ ఇన్ టైమ్. కారుకి అడ్డంగా ఒక చైల్డ్ పరిగెడుతూ వచ్చాడు. అయితే ఆమె జస్ట్ ఇన్ టైం దాదాపుగా ఆఖరి క్షణాల్లో కార్ని స్టాప్ చేయగలిగింది. థర్డ్ ఎగ్జాంపుల్, అ డాగ్ ran across the road in front of his bike. He saw the dog at the last moment. He managed to stop just in time. ఒక కుక్క అతని బైక్కి అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను ఆ డాగ్ని లాస్ట్ మూమెంట్లో చూశాడు. అయితే అతను జస్ట్ ఇన్ టైం దాదాపుగా ఆఖరి క్షణాల్లో స్టాప్ చేయగలిగాడు. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్, షీ వాజ్ వాకింగ్ హోమ్ విదౌట్ అన్ అంబ్రెల్లా. అంటే ఆమె గొడుగు లేకుండా ఇంటికి నడుస్తూ ఉంది. జస్ట్ ఆఫ్టర్ షీ గాట్ హోమ్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ హెవీలీ. అయితే ఆమె ఇంటికి చేరుకున్న మరుక్షణమే బాగా హెవీగా వర్షం పడటం స్టార్ట్ అయింది. షీ గాట్ హోమ్ జస్ట్ ఇన్ టైం అంటే ఆమె కరెక్ట్గా టైం లోపు ఆఖరి క్షణం లోపు ఇంటికి చేరుకుంది. సో జస్ట్ ఇన్ టైం, ఆల్మోస్ట్ లేట్ అంటే దాదాపుగా చివరి క్షణాల్లో అనే అర్థం వస్తుంది.